కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ అమరుడైన సుబ్బయ్య వీర జవాన్ మృతదేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తన సొంత ఇంటికి తీసుకొచ్చారు. నార్పల్ క్రాస్ నుంచి భారత మాతకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం. సైన్యంలో 23 ఏళ్లుగా సేవలందిస్తున్న జవాన్ తాను ప్రాణాలు కోల్పోతున్న సహచరులను కాపాడి వీరమరణం పొందిన ఘటన ఇది. ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల వరికుంట్ల సుబ్బయ్య రాష్ట్రీయ రైఫిల్స్లో హవాల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టర్లో పరిధి ఎల్ఓసి వెంట సహచరణ జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో పొరపాటున భూమిలో పాతిపెట్టిన మందు పాతరపై కాలు పెట్టారు. ఆ విషయాన్ని గుర్తించిన సుబ్బయ్య సహచర జవాన్లను కాపాడడానికి గోబ్యాక్ అంటూ గట్టిగా అరుస్తూ అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మందు పాతర పేలి ఆయన మృతి చెందారు. సుబ్బయ్యకు భార్య లీలా, కుమారుడు కుమార్తె ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండె వెలేసింది. సైన్యంలో 23 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ జవాన్ తాను ప్రాణాలు కోల్పోతున్న సహచరులను కాపాడి వీరమరణం పొందిన ఘటన ఇది. ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామానికి చెందిన 43 ఏళ్ల వరికుంట్ల సుబ్బయ్య రాష్ట్రీయ రైఫిల్స్లో హవాల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పాంచ్ సెక్టార్ పరిధిలో ఎల్ఓసి వెంట సహచరణ జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో పొరపాటున భూమిలో పాతిపెట్టిన మందు పాత్రపై కాలు పెట్టారు. ఆ విషయాన్ని గుర్తించి సుబ్బయ్య సహచర జవాన్లను కాపాడడానికి గోబ్యాక్ అంటూ గట్టిగా అరుస్తూ అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మందు పాతర పేలి ఆయన మృతి చెందారు. సుబ్బయ్యకు భార్య లీలా, ఇంకొక కుమార్తె ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండె వెలేసి రోధించారు. దీంతో జవాన్ స్వస్థలమైన రావిపాడులో విషాదం ఛాయలు అలుముకున్నాయి. నేను మొక్కుంటాను. తీస్తా మొత్తం ఉన్నది. బిగ్ బ్రేకింగ్ న్యూస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ఒక వీర జవాన్ మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తన సొంత ఊరికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద అందిస్తారు.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తూ పొరపాటున ల్యాండ్ మైన్పై కాలు పెట్టి అమరుడైన వీర జవాన్ భౌతిక కాయాన్ని రాత్రి 10 గంటలకు తన భార్య సొంత ఊరైన నార్పాలకు తీసుకొచ్చారు. ఎంతో అసలు నయనాల మధ్య భారీ ర్యాలీల మధ్య భారత్ మాతకి జై అంటూ కూడా నార్పాల గ్రామస్తులు కానీ లేదా ఇతర అభిమానులు, దేశభక్తి ఉన్న అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని మరి కాసేపట్లో సుబ్బయ్య మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించున్నారు. ముఖ్యంగా ఆర్మీ అధికారులు పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమ అంత్యక్రియల తంతు కూడా కొనసాగనుంది. దాదాపుగా ఇవాళ ఆయన లీవ్లో ఇంటికి రావాల్సి ఉండగా ఆయన రాకుండా ఆయన భౌతిక గాయం కూడా తరలి వస్తుంటే ఇక్కడ కన్నీరు మున్నీరు కూడా విలిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన భార్య సొంత ఊరిలోనే ఖననం కూడా చేయాలని ఉండటంతో ఇక్కడే తన తోటలో కూడా ఉదయం 9 గంటకి 10 గంటల మధ్య కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. జిల్లా సైనిక అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా అయితే జిల్లా కలెక్టర్తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి కూడా జిల్లా ఎస్పీ కూడా ఏర్పాటును పర్యవేక్షించారు. వీరంతా కూడా ఈ మీటింగ్లో విజయవాడలో ఉండటంతో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్తో పాటు అదనపు ఎస్పీలు అంతా కూడా ఇక్కడ హాజరై దానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. చూస్తున్న భార్య లీలావతి, కుమారుడు సాయి, కుమార్తె లక్ష్మి లాస్యప్రియ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంతో వాళ్ళకి తెలియదు వాళ్ళ నాన్నకి ఏమైందో కూడా పూర్తిగా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ ఎంతో దుఃఖంతో కూడా చూస్తుంది. మన చనిపోయేదే ల్యాండ్ మైన్ కాలు పెట్టక ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. ఈ ఇంటి గురించి అయితే ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇంటి గురించి కూడా అడిగాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బాధాతప్త హృదయాలతో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఈ ఆర్ఆర్ రెజిమెంట్లో ఒక రాష్ట్రీయ రైఫిల్స్లో కూడా ఇతను పనిచేసేవాడు. ఆ దశలో ఒక పొరపాటు ల్యాండ్ మైన్పై కాలు పెట్టి హవాల్దారిగా కూడా విధులు నిర్వహిస్తుండేవాడు. చూస్తూ ఉన్నాం ఆర్మీ నెంబర్ 2614-255P ర్యాంక్ హవాల్దార్గా పనిచేసేవాడు. యూనిట్ 25 రెజిమెంట్ రాష్ట్రీయ రైఫిల్స్లో కూడా ఇతను పనిచేసేవాడు. వీర జవాన్ చూస్తున్నాం. ఎంతో నవ్వుతూ కూడా ఉన్న పిక్చర్ అది. వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ అమ్మ ఇక్కడే కూడా ఉన్నారు. వాళ్ళమ్మ కూడా ఎంతో బాధపడుతున్నారు కొడుకుని ఇలా పరిస్థితులు చూసి. అయితే ఇది ఒక ఎవరు మాటల్లో వర్ణించలేని తీరు. సరే మనం అయితే మాట్లాడి పెంచేద్దాం. అమ్మ, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు, కానీ మీ అబ్బాయి ఎంతో వీరమరణం పొందాడు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ చూసి? ఏం చెప్పాలమ్మా? మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడమ్మా మీ అబ్బాయి? మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడినాడు? నేను వారానికి వచ్చానమ్మా ఇంటికి అన్నాడు. నువ్వు రామ్మా ఆడికి ఊరికంటే వచ్చలే అన్నాను ఆయన. ఇంకా నాకేమీ చెప్పలేదు నాయన. అంటే మీ అబ్బాయి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు కూడా. ఎందుకంటే దాదాపు 40 మంది తన సహచరుల ఆర్మీ జవాన్ల ప్రాణాలు కూడా కాపాడి వీరమరణం పొందాడు. వీరమరణం పొంది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇలాంటి కొడుకు ఎవరికి బహుశా ఉన్నాడు. ఇంత మంచి పేరు కూడా సంపాదించాడు. కానీ మీరు ఇప్పుడు చూస్తే ఈరోజు ఇంటికి రావాల్సినాడు, కానీ ఇలా మృతదేహం ఇంటికి వచ్చింది. ఏం చెప్పాను? నాకు ఏమీ చెప్పలేదు సార్. ఇంకా ఒక మాట అన్నాడు సార్ అంతే. నేను ఒక వారానికి వచ్చానమ్మా, నువ్వు రామ్మా అడిగి అని చెప్పిండు. అంతకు తప్పితే నాకు ఏమి చెప్పలేక. చూస్తున్నాం తన సొంత ఇంటి కోసం కూడా తన భార్యతో కూడా మాట్లాడాలని తెలుస్తుంది. అయితే మనం చూస్తూ ఉన్న ఇల్లే తన సొంత ఇంటి నిర్మించుకునేందుకు ఇవాళ లీవ్లో ఇక్కడ రావాల్సి ఉంది. ఇవాళ లీవ్లో వచ్చి తన స్లాబ్ ఏదైతే ఇంటికి సంబంధించిన స్లాబ్ పనులు కూడా ఇవాళ మొదలుపెట్టే అవకాశం ఉండటంతో దానికి సంబంధించిన వర్క్ కోసం కూడా ఇవాళ రావాల్సింది. కాకపోతే దానికన్నా ముందే 2 days ముందే తన భౌతిక గాయం రావడంతో కూడా బంధువులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఇతరులంతా కూడా ఎంతో బాధతో అంతా కూడా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇదే ఇల్లు, ఎంతో ఇష్టంగా నిర్మించుకుంటున్న ఇల్లు అయితే ఇదేను. ఆ ఇంటికి సంబంధించిన వర్క్స్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. స్లాబ్ వర్క్ ఇవాళ నేను వచ్చినాక మొదలు పెడతాను, అంతవరకు మొదలు పెట్టద్దంటే కూడా తన భార్యకు చెప్పేది తెలుస్తుంది. ఈ స్లాబ్ వర్క్ కోసము ఇవాళ ఆయన లీవ్లో కూడా రావాల్సి ఉండేది. అయితే ఆయన రాకుండా 2 days ముందుగానే ఆయన మృతదేహం రావడంతో కూడా బంధువులంతా ఎంతో కన్నీరు మున్నీరుగా కూడా విలిపిస్తున్నారు. అయితే దేశభక్తి అభిమానులంతా కూడా గత రాత్రి 10 గంటలకు నార్పల్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా తీసుకొచ్చిన సందర్భం ఉంది. భారత్ మాతకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా నిర్వహించున్నారు. ఒకసారి వాళ్ళ అన్న ఎవరైతే మన సుబ్బయ్య గారి అన్న ఉన్నారో ఆయన మాట్లాడిద్దాం. అలా సార్ చెప్పండి, మీకు మీ తమ్ముళ్ళు చివరికి ఎప్పుడు మాట్లాడారు మీతో? 1 month అయింది నాతో మాట్లాడు. 1 month. ఎప్పుడు ఇంటికి వస్తా అని చెప్పాడా? ఏం చెప్పాడు మీకు? ఎందుకంటే ఈ ఇల్లు ఎంతో ఇష్టంగా ఇల్లు నిర్మించుకుంటాడు. ఇవాళ ఇల్లు రావాల్సిందని చెప్తున్నారు. మీతో మాట్లాడినప్పుడు ఎలా ఉండేవాడు?
బాగానే మాట్లాడారు. ఏం చెప్తుండేవాడు దేశం కోసం చెప్తుండేవాడు ఏమన్నా? డ్యూటీలోనే ఎక్కువ ఉంటాడు, ఎక్కువ డ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంటే మీ తమ్ముడు ఇవాళ ఎంతోమంది ప్రాణాలు కాపాడి సంబంధించిన సహచరులు జవాన్ల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందాడు. ఇలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? దానికే హ్యాట్సప్ అండి. అదొక విషయం చాలు మనకు. అదే హ్యాట్సప్ మాకు. చూస్తున్నాం వాళ్ళ కళ్ళలో బాధ ఉన్నా కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి మాకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే కొద్ది మందికి మాత్రమే ఇలాంటి ఘనత దక్కే అవకాశం ఉంది కాబట్టి ఎంతో మాకు గర్వంగా ఉందంటూ కూడా తల్లిదండ్రులు కానీ తల్లి కానీ అన్న కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచాడు సుబ్బయ్య. ఈరోజు దాదాపుగా మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ అవ్వాల్సిన ఉండేది. దాదాపుగా సంవత్సరం లోపల రిటైర్మెంట్ అయ్యేవాడు. కొడుకు సాయి ఉన్నాడు. సాయి, మీ నాన్న మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడాను? సాయి, నెల కిందట. ఏం మాట్లాడాడు మీ నాన్న? మాట్లాడలేం, మొన్న మాట్లాడలేదు. ఒకసారి భారత మీతో లాస్ట్ ఇప్పుడు మాట్లాడమ్మా మీ ఆయన? ఆదివారం మాట్లాడినాడు సార్. ఏం చెప్పారమ్మా ఈరోజు? 12 లీవ్ బయలుదేరుతాను, 15 ఇంట్లో ఉంటా అని చెప్పినాడు సార్. అంటే ఈ అవకాశం అందరికీ రాదమ్మా, కొద్ది మందికి వస్తుంది. అంటే తన సహచరుల ప్రాణాలను కాపాడి తన వీరమరణం పొందాడు. ఈరోజు మీకు ఏమనిపిస్తుందమ్మా? దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు ప్రౌడ్గానే ఉంది. కానీ నా కుటుంబం కోసం నా చిన్న పిల్లలు సార్, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నా బిడ్డకు అసలు చనిపోయినది కూడా తెలియదు. ఇంత చూసాంది. కానీ మా డాడీ లీవ్ ఎప్పుడు వస్తాను అడుగుతాను, ఏం చెప్పాలా సార్ నేను? ఇప్పుడు లీవ్ వచ్చి బెంగళూరులో ఫ్యామిలీ పెడతా అన్నాడు సార్. అంటే ఇక్కడ ఎంతో మీ మీద ప్రేమ, ఇక్కడే ఆ ఇల్లు కూడా కట్టించుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టించుకోవడం మీరు లాస్ట్ మాట చెప్పాడంటూ కూడా చెప్తున్నారు. నేనేం చెప్పడం? 18 స్లాబ్ పడాలంటే ముందే వస్తాను, స్లాబ్ వేయించుకుందామని చెప్పినాడు సార్. ఇంట్లో వీడియో కాల్ చేసి చూపిస్తే ఆడ ఏం పెట్టాలని స్కెచ్ పేర్ల కంటే బాగా చెప్పినాడు సార్. ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది తగ్గిందని అన్ని పింటు చూపించమంటాడు సార్. ఇంట్లో ఎంతో ఇష్టంగా కట్టించుకొని రేపు మొన్నాడు ఇంటికి వచ్చి ఇంట్లో చూసుకోవాల్సిన వాడు ఇంటి డెడ్ బాడీ వచ్చినాడు సార్. అంటే దేశం కోసం ఎప్పుడు ఏమో చెప్తూ ఉండేవాడమ్మా, ఇట్లా ఉండాలి, నేను దేశం కోసమే ఉంటానని చెప్తూ ఉండేవాడు ఎప్పుడమ్మా? ఇట్లా ఏమన్నా ఇన్సిడెంట్లు ఏంటంటే నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను బావా అంటే, ఈ అవకాశం అందరికీ వస్తుంది, వచ్చిన వాళ్ళు అన్ని దృష్టవంతులు అని చెప్తా అన్నాడు అన్న. ఎంతో మందిని కాపాడే అదృష్టం ఎవరికో వచ్చేది ముంచి, వాళ్ళంత అదృష్టం ఇంకెవరికి వస్తుంది అంటే అన్నాడు సార్. చూస్తున్నాం, మనకు కూడా ఏడుపు వస్తున్న సందర్భంలో ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఎందుకంటే ఈ అందరి ప్రాణాలు కాపాడుకుంటూ కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి అవకాశము తన భార్య కూడా అంటే చెప్తూ ఉండేవాడు, ఇట్లాంటి అవకాశం ఎవరికి రాదు, చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అమరన్ సినిమాలో ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే అమరన్ సినిమాలో శివకార్తికేయన్ ఏ విధంగా రాష్ట్రీయ రైఫిల్తో పనిచేస్తుంటారో అదే రైఫిల్తో కూడా సుబ్బయ్య పనిచేస్తూ ఉండేవాడు. అలాంటి వీరమరణమే కూడా అయితే అమరన్ సినిమాలో శివకార్తికేయన్ పొందాడు, అలాంటి వీరమరణమే కూడా సుబ్బయ్య కూడా పొందాడు. తన భార్య కూడా చెప్తూ ఇష్టంగా కట్టుకున్న ఇంటికి ఇవాళ లీవ్తో రావాల్సిన వాడు ఇలా భౌతిక కాయం ద్వారా రావడం ఒక విధంగా మాకు దేశం కోసం ప్రాణించడం ప్రౌడ్గా ఉన్నా కూడా మా పిల్లలకి ఎవరు దిక్కుంటూ కూడా ఆమె తన ఆవేదన కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇది సుబ్బయ్య భౌతిక కాయం వద్ద ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం, నార్పల నుంచి. అయితే దేశవ్యాప్తంగా తను ఇన్స్పిరేషన్ గా నిలబడినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే తను ద్రోహం చేసి వెళ్ళిపోయినట్టుగానే బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో 2 పసిపిల్లలు ఉన్నారు ఆయనకి. పాపం ఆ జవాన్ వీరమరణం పొందినందుకు అందరూ కొంచెం గర్వంగానే ఫీల్ అవుతున్నారు. కానీ ఆయనను కోల్పోయామనే బాధ అయితే వాళ్ళ మొహంలో క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీని గురించి వాళ్ళ మదర్ కూడా చెప్పారు, ఇంటికి వస్తాను అని చెప్పిన ఆ మనిషి అలా మృతదేహాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అయితే రోధిస్తున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో. వాళ్ళ వైఫ్ అయితే పట్టి ఏడుస్తున్నారు. వాళ్ళని ప్యాక్ చేసి మమ్మల్ని లాస్ట్ చివరి చూపు కూడా చూసుకొనివ్వకుండా చేస్తున్నారు. ఇలా వీరమరణం పొందినందుకు ఎంత గర్వంగా ఉన్నా నాకంటూ ఒక దిక్కు లేరు అని అయితే రోధిస్తున్నారు వాళ్ళ భార్య.
దీని గురించి వాళ్ళ పిల్లలకి ఎప్పుడు మాట్లాడారు అంటే లాస్ట్ 1 month ముందర మాట్లాడారు మా ఆయన. అండ్ వాళ్ళ వైఫ్కి వచ్చేసి ఆదివారం ఒకసారి కాల్ చేసి నేను వస్తాను లీవ్ పెట్టి 15వ తారీఖు దాకా నేను డిసెంబర్ 15 దాకా నేను ఇంట్లో ఉంటాను అని చెప్పి మాటిచ్చిన ఆయన ఇప్పుడు మృతదేహంతో వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడంతో మొత్తం బాధాకరంగా ఊరు రోధిస్తోంది. ర్యాలీ పెద్ద ఎత్తున జరిగింది. ఎన్సీసీ కేడెట్స్ కానీ అటు పక్క మిలిటరీ వాళ్ళు కానీ ర్యాలీలో పాల్గొని ఆయన మృతదేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ సొంత ఊరికి తీసుకొచ్చారు. ఈ విజువల్స్ అయితే మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. సైన్యంలో గత 23 ఏళ్లుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ జవాన్ ఇప్పుడు సడన్ గా మరణించడంతో అందరికీ ఒక షాక్ గా నిలిచిపోయింది. అయితే దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.